పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు ప్రభు గారు. వారితో మాట్లాడదాం. ప్రభు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు సార్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన పేరుతో, ఆయన వాయిస్తో, ఆయనకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకుంటూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కూడా కొన్ని పోస్టులు వస్తున్నాయి. ఇవి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా చాలా స్పష్టంగా చిరంజీవి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన పేరు మీద ఎలాంటి వీడియోలు వదిలినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని డీప్ ఫేక్ వీడియోలు ఏ పోస్ట్ చేసినా కానీ వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా తీర్పు కూడా ఇచ్చింది సార్. అంటే ఈ డీప్ ఫేక్ వీడియోలు సార్ సెలబ్రిటీలని గతంలో కూడా చాలా మందితో వేధించిన పరిస్థితుంది. కానీ చిరంజీవి గారు మాత్రం కోర్టుకి వెళ్ళి వీళ్ళ ఆట కట్టించాలన్న ఉద్దేశంతో ఆయన యాక్షన్ తీసుకున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది, పెరుగుతున్న టెక్నాలజీ అనేటువంటిది రాను రాను ముందు భవిష్యత్తులో ఎలాంటి వికృత రూపాన్ని దాల్చబోతుంది అనేటువంటి దానికి సంకేతాలు ఆల్రెడీ మనకు అందుతున్నాయి. ఎంతోమంది సెలబ్రిటీస్ని ఈ విధంగా డీఫేమ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రతిష్టను దిగదార్చే విధంగా చేస్తున్నారు. అయితే దాన్ని చిరంజీవి గారు ఇనిషియేషన్ తీసుకోవటం అనేటువంటి దాని ద్వారా ఏమైందంటే ఇప్పుడు దేర్ కేమ్ ఏ వెరీ బిగ్ రియలైజేషన్, ఒక పెద్ద మూమెంట్ లాగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇనిషియేషన్ తీసుకొని సివిల్ కోర్టును ఆశించడం, ఒకవైపు న్యాయస్థానాన్ని ఆశించడం, అట్ ద సేమ్ టైం పోలీసు వ్యవస్థలో కూడా చేయటం అనేటువంటి దానివల్ల ఏంటి డీప్ ఫేక్ వీడియోస్ ఏంటి, దీనివల్ల విఐపీస్ యొక్క, సెలబ్రిటీస్ యొక్క ప్రతిష్ట అనేటువంటిది ఎలా దెబ్బతింటుంది, వాళ్ళని ఎలా మిస్యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రతిష్టని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేటువంటి దాన్ని పూర్తి స్థాయి అవగాహన ఏర్పడే అవకాశం ఏర్పడింది చిరంజీవి గారు చేయటం వల్ల. ఎందుకంటే ఇది మామూలుగా ప్రతి ఒక్కరు పడుతున్నటువంటి బాధలే, పెద్ద సెలబ్రిటీస్, చిన్న సెలబ్రిటీస్ అందరికీ వస్తున్నటువంటివే. కానీ ముందు ఇక అసలు మనుషులతోనే అవసరం లేకుండా వాళ్ళ పేరు మీదనే సమస్తం రన్ చేసేటువంటి ఒక టెక్నాలజీ, ఆ టెక్నాలజీ అనేటువంటి దాన్ని సద్వినియోగం చేసుకుంటే పర్వాలేదు, కానీ సద్వినియోగం చేసుకోకపోగా దాన్ని దుర్వినియోగం చేసుకోవడం, దాని ద్వారా ఎన్కాష్ చేసుకోవడం, దాని ద్వారా అశ్లీల అసభ్యత విషయాలన్నీ కూడా వాళ్ళ పేరు మీద చేయటం అనేటువంటిది కొన్ని వీడియోలు ఏమాత్రం సంబంధం లేని హీరోయిన్లు పెట్టుకుని వాళ్ళు ఏదో శృంగార కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా అంత దారుణంగా వీడియోలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి గారిది ఆ సాంగ్ వచ్చింది, పాట మీసాల పిల్ల సాంగ్ వచ్చింది. ఆ మీసాల పిల్ల సాంగ్ ఇంకెవరెవరికో పెట్టేసేసి ఎవరెవరో సెలబ్రిటీస్ మీద పెట్టేసి ఆ పాటని హైలైట్ చేస్తున్నారు. మహేష్ బాబు గారి కుమార్తె సితారా నుండి ఇంకెవరినో పెట్టేసి ఆ సాంగ్ పెట్టి ప్లే చేసేస్తున్నారు. అట్లాగే ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ ని ఆ విధంగా సంబంధం లేనటువంటి చేస్తున్నారు. టెక్నాలజీ వికృత రూపం దాలుస్తుంది. ఎప్పుడైనా టెక్నాలజీ అనేటువంటిది రెండు వైపులా పదున్న కత్తి లాంటిది. దాన్ని ఎంత విచక్షణగా వాడుకుంటున్నాం అనేటువంటిది వాళ్ళ విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. ఆ విఘ్నత అనేటువంటిది పక్కన పడేసేసి వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, డబ్బు కోసం నీచానికి దిగజారిపోయి ఇతరుల ప్రతిష్టని, ఇతరుల యొక్క ప్రైవసీని దెబ్బతీసి ఇలాగా చేయటం. అంటే ఇలా చేసే వాళ్ళ గురించి అంటే ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే వీళ్ళు మనల్ని పట్టుకోలేరులే, ఏమైద్దిలే, ఇలాంటి ధోరణి కనిపిస్తుంది అంటారా? డెఫినెట్గా కొన్ని మధ్య వీటి విషయంలో, పైరసీ విషయంలో పోలీసులకే సవాలు విసిరారు, పట్టుకొని చూద్దామని చెప్పేసి. ఈ టెక్నాలజీ అనేటువంటిది ఏంటంటే ఎవ్రీడే డెవలప్మెంట్ అవుతుంతో వీటి మీద చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసుల దగ్గర సరైన చట్టాలు లేకపోవటం, ఆ చట్టాల పట్ల సరైన అవగాహన లేకపోవటం, చట్టాలు రూపొందించే లోపలే టెక్నాలజీ అనేది మళ్ళీ పెరిగిపోయి కొత్త రూపాలు సంతరించుకోవటం, ఈ కారణాల వల్ల వీటి మీద ఒక సమగ్రమైనటువంటి, ఒక నిర్దిష్టమైనటువంటి లా మేకింగ్ అనేటువంటిది సాధ్యపట్టలేదు. అదొక అవకాశంగా తీసుకున్నారు, దాన్ని ఒక అలుసుగా తీసుకొని చేశారు. కొంతమంది ఏంటంటే ఎలాంటి దురుద్దేశం లేకపోయినప్పటికీ, ఇప్పుడు చిరంజీవి గారి గురించి ఎలాంటి బ్యాడ్ ఇది చేయకపోయినప్పటికీ ఆయన అభిమానంతో చేస్తున్నారు. అభిమానంతో చేసి మీరు దాన్ని సొమ్ము చేసుకుంటారు. అభిమానం అంటే ఆయన పట్ల అభిమానాన్ని ప్రదర్శించడం వేరు. ఆయనే మాట్లాడుతున్నట్టు, ఆయన వాయిస్నే ఇమిటేట్ చేస్తూ, ఆయన ఫోటో పెట్టి ఆయనే మాట్లాడుతున్నట్టు ఉండకూడదు. చిరంజీవి గారి గురించి నువ్వు గొప్పగా చెప్పాలనుకుంటే చెప్పుకో, నీ వాయిస్లో చెప్పుకో, నీ వెర్షన్లో చెప్పుకో. అంతేకాని చిరంజీవి గారి బొమ్మ పెట్టుకొని ఆయనే మాట్లాడుతున్నట్టు, ఆయన వాయిస్ని ఏ టెక్నాలజీలో పెట్టేసేస్తే అది ఆయన నువ్వు వాడుకుంటున్నట్టుగానే అభిమానం చూపిస్తున్నట్టు కాదు కదా. నేనేం తప్పు మాట్లాడలేదు, చిరంజీవి గారి గురించి గొప్పగానే చెప్పాం కదా అని అనుకుంటున్నారు. గొప్పగా నువ్వు చెప్పుకో, చిరంజీవి గారు చెప్పినట్టు చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఓకే సరే, ఒక మాట అన్నారు ఇప్పుడు మీరు, చిరంజీవి గారు బొమ్మ పెట్టుకుని. నాకు ఒకటి గుర్తొచ్చింది, 20 సంవత్సరాల క్రితం అగ్గిపెట్టెల మీద చిరంజీవి గారు బొమ్మ వేసి ఈ విధంగా ప్రచారం చేశారు, వాళ్ళు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ టైంలో మీరు క్వశ్చన్ చేశారు కూడా. అవును, హిట్లర్ సినిమా ఆ టైంలోనే
అప్పుడు విరివిగా వాడుకునే వాళ్ళు అగ్గిపెట్టెల మీద కానీ చాలా చాలా ఈ రెగ్యులర్గా మనం ఇళ్లలో చిన్నపిల్లలు వాడుకునే తినే ఐటమ్స్ మీద కూడా ఐటమ్స్ మీద వాటి మీద బొమ్మలు వేసుకుని స్టార్స్ బొమ్మలు వేసుకుని ముఖ్యంగా చిరంజీవి గారి బొమ్మలు ఎక్కువగా వేస్తారు అగ్గిపెట్టెల మీద. ఆ రోజుల్లో నేను హిట్లర్ ప్రెస్ మీట్లో అడిగాను చిరంజీవి గారిని, ఏమండి మీరు ఈ విధంగా వాడటం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి, ఇది మీ అనుమతి ఉందా దీనికి, అలా వాడుకోవటానికి మీ పట్ల వాళ్ళు ఏమైనా మీకు ఏమైనా కన్సర్న్ చేశారా, మీకు అని తెలియజేశారు ఇట్లా వాడుకుంటున్నామండి అని చెప్పారంటే అలా ఏం లేదు, నాకేం చెప్పలేదు, మరి ఇట్ ఇస్ కరెక్ట్ కాదు కదా అని అడిగితే నేను కరెక్ట్ కాదు బట్ అప్పటికి దీని పట్ల అంత అవేర్నెస్ లేదు, అదొక క్రేజ్గా ఉండేది. అందరి బావులు వేసుకోవటం దీని పట్ల ఒక పూర్తి స్థాయి ఈ యాడ్ మేకింగ్ ప్రచార చిత్రాల పట్ల ప్రచార సరళి పట్ల ఒక పూర్తి స్థాయి అవగాహన ఏర్పడనటువంటి ఎర్లీ డేస్ అవి. ఇంతగా చేసుకోవటమే కదా. ఇప్పుడు దీపావళి బొమ్మల మీద వాటి మీద వేస్తుంటారు, దీపావళి వీటి మీద, అది అప్పట్లో అంత ఇది అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం దట్ హ్యాస్ బికమ్ వెరీ కమర్షియల్ రేంజ్ అనేటువంటిది పెరిగిపోయింది, స్టార్స్ రేంజ్ పెరిగిపోయింది, మార్కెట్ వైబిలిటీ పెరిగిపోయింది. అప్పట్లో ఏదో చిన్న సరదాగా తీసుకున్నటువంటి వాళ్ళు తీసుకున్నారు తప్ప అప్పుడు కూడా ఆయన కూడా దాన్ని సీరియస్ చూడాలి, దీంట్లో ఉన్నటువంటి ఇదేమిటో హౌ మచ్ ఇట్ ఈస్ అప్లికబుల్, లా అప్లికబుల్ అనేటువంటి దీంట్లో చూడాలని అన్నారు తప్ప. కొన్ని మధ్య కూడా సజ్జనార్ గారిని కలిసినప్పుడు ఈ విషయం గురించి చర్చించారంట సార్. అవును, అంటే చట్టాలు ఇంకేమైనా కఠినంగా తీసుకురావాల్సిన అవసరం ఉందా, సైబర్ క్రైమ్ చాలా మందికి అవగాహన లేక మనం ఇట్లా చేస్తే ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాం, ఇది ఆషామాషి సెక్షన్లు కాదు, ఇలాంటి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇప్పుడు చేసినటువంటి సెక్షన్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం కనుక దాని మీద చర్యలు తీసుకున్నట్లయితే రకరకాల సెక్షన్ల కింద భారత న్యాయ సంహిత దీంట్లో కూడా చాలా సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగినాయి. ఆ చట్టాల తాలూకు ఆ సెక్షన్ల తాలూకు సివియారిటీ ఏమిటో, వాటి తాలూకు డెప్త్ ఏమిటో, వాటి తాలూకు శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మనబోటలు ఎవరో చేస్తే రాదు. ఆ అవేర్నెస్ని క్రియేట్ చేశారు ఈరోజు చిరంజీవి గారు. ఇది చిరంజీవి గారు తీసుకునే ఇనిషియేషన్ అనేటువంటిది కేవలం ఆయన ఒక్కడికే కాదు, మొత్తం ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరికీ కూడాను ఒక కనువిప్పు లాంటిది. వాళ్ళు కూడాను యూజ్ చేసుకున్నప్పుడు చిరంజీవి గారు చేసినటువంటి ఈ పని మేము చేయాలి, మేము కూడా చేసే ఇలాంటి ఒక ప్రొటెక్షన్ పొందాలి అనేటువంటి అవగాహన కలిగించినటువంటి సందర్భంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే, చాలా మంది సార్ ఎక్కడ దేశ విదేశాల్లో ఉండి నడిపిస్తూ ఉన్నారు సార్ చాలా మంది. అవునవును, వాళ్ళు పట్టుకోవడం కూడా కొన్నిసార్లు కష్టమవుతుంది. అలాగే పోలీసులకే సవాలు విసిరే స్థాయికి వెళ్ళిపోయారంటే ఈ టెక్నాలజీ అనేటువంటి దాన్ని ఇక దాన్ని ఏ రోజుకు ఆ రోజు ఒక చేజింగ్ లాగా చేయాలి తప్ప ప్రతిరోజు కొన్ని వందల వేల వెబ్సైట్లు వస్తూ ఉంటే ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టిస్తబడుతుంటే వీటన్నిటిని చేజ్ చేయటమే పనిగా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముందు డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ న్యాయ వ్యవస్థకు కానీ హౌ టు చేజ్ దెమ్, హౌ టు పనిష్ దెమ్, హౌ టు కంట్రోల్ దిస్ అనేటువంటి ఒక పెద్ద సవాలుగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఈ అవగాహన కార్యక్రమాలు పోలీసులు విరివిగా కల్పించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే వీటికి సంబంధించి ఏదో చేశారు, చిరంజీవి గారు కేసు పెట్టారు, ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, పోలీసులు కేసు పెట్టారు అనేటువంటిది అయితే, కేసు పెడితే పోలీస్ యాక్షన్ ఏం జరిగింది, జరిగిన పోలీస్ యాక్షన్ ఏంటి, చర్య ఎవరెవరి మీద తీసుకున్న 33 మంది ప్రతివాదుల్ని చేర్చారని అంటున్నారు. ఆ 33 మంది ప్రతివాదులు ఎవరు, వాళ్ళకి జరిగినటువంటి వాళ్ళకి పడిన శిక్ష ఏంటి, దాని తాలూకు పరిణామం ఏంటనేటువంటిది పోలీసులు డిక్లేర్ చేస్తారు. అంటే వాళ్ళు కూడా సార్ నాకు కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మెగాస్టార్ అనే పేరుతో కొన్ని వీడియోలు చేశారంట సార్. చిరు అనే పేరుతో ఒక సైట్ ఉందంట, అన్నయ్య అనే పేరుతో ఉన్నాయంట. అంటే ఆ ప్రొఫైల్ పిక్ లో చిరంజీవి గారే ఉంటారు, అందులో వీడియోలన్నీ చిరంజీవి గారు మాట్లాడినట్టు, చిరంజీవి గారు డాన్స్ చేసినట్టు అన్నీ అవే ఉంటాయి. ఆయన ప్రమేయం లేకపోయినా ఆయనే మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తారు. సో వీళ్ళకి నోటీసులు కూడా వెళ్ళినాయంట సార్. డెఫినెట్ గా అదే చెప్తాను కదా. అది ఇక చిరంజీవి గారు సినిమాల్లో యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన రాని అవసరం లేదు. ఈ ఫేక్ వీడియోలతో వీటితోనే చిరంజీవి గారు అని కాదు, ఎనీ సెలబ్రిటీ చేసేయచ్చు అనేటువంటి పరిస్థితి ముందు కలుగుతుంది. యాక్చువల్గా టెక్నాలజీని ఎంత అద్భుతంగా వాడుకోవచ్చు. అవును సార్. ఈరోజు కొన్ని మన సంస్కృతికి, మన వీటికి నాగరికతకు సంబంధించినటువంటి ఎన్నెన్నో ఇప్పుడు అష్టలక్ష్మి దీంతో బొమ్మలు వచ్చిన వినాయకుడిని కానీ దేవుళ్ళని ఎంతో చక్కగా ఇచ్చేస్తూ ఏఐ టెక్నాలజీలో చేస్తున్నటువంటి గొప్ప చిత్రకారులు రవివర్మ చిత్రాలనే అది ఏఐలో మన ఈ మధ్య కొంతవరెవరు చేశారు, రీక్రియేట్ చేశారు ఏఐలో. ఆ బొమ్మలకు ప్రాణం పోసి ఎంత అద్భుతంగా ఉందో, కనుల విందుగా ఉంది, చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోయినాయి. అంత అందమైనటువంటి అట్లాంటి మంచి వాటికి ఉపయోగించుకోండి, దానికి కావాల్సిన లీగల్ పర్మిషన్ తీసుకోండి. అలాగే దేవుళ్ళను ఉపయోగించుకునేటప్పుడు కానీ ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ విశ్వాసాలకు సంబంధించిన విషయాల మీద మంచి వీడియోలు చేసుకోండి. అంతేగాని అసభ్య తీసుకొచ్చి వీళ్ళందరికీ అంటగట్టి చిరంజీవి గారి మీద ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే ఎంత ఇదిగా ఉంటుంది. ఒక పద్మవిభూషణ్ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి
అంతటి ఆయన పిటిషన్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కొన్ని దశాబ్దాలుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కష్టపడి ఒక సంపాదించుకున్నది. చిన్న ఇది జరిగితేనే ఆయన ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడా చిరంజీవి గారి కెరీర్ ఎలా ఉందంటే ఇటుక పేర్చుకొని నిర్మించుకున్న ఒక భవనం అది, ఈ ఇమేజ్ అనేటువంటిది. దాని మీద రాళ్ళు వేసేటువంటి సాహసం చేయటం కానీ దానికి పాల్పడటం అనేటువంటి చాలా దుర్మార్గం. అవును సార్. ఏవైనా సినిమాల పరంగా ఏవైనా విమర్శించుకోవాల్సినవి, పాత్రల పరంగా, ఆయన నటన పరంగా ఏదైనా నీకు అనిపించింది అనుకో, లోపల ఉంటే మరి ధైర్యంగా మనం మాట్లాడుతుంటాం కదా, రివ్యూలు చెప్పినట్టు ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగాలేదని ఓపెన్గా చెప్పుకుంటాం. అంతేగాని వ్యక్తిగత ప్రతిష్టలు దిగజార్చే విధంగా ఎవ్వరూ కూడా చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒక చిరంజీవి గారి విషయంలోనే కాదు, ప్రతి ఒక్క సెలబ్రిటీకి కూడాను ఈయన చిరంజీవి గారు చేసినటువంటి ఈ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ అనేటువంటిది ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ ఐ ఓపెనర్ టు ఆల్ ద సెలబ్రిటీస్. దే విల్ ఆల్సో ప్రొసీడ్ లీగల్గా ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చూద్దాం సార్, ఈ 33 మంది మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి, మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.